Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences BSc MLT BPT and BSc Paramedical courses 2024-25 academics కి సంబంధించినటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ వచ్చింది. All students got applied for that and waiting for the release of merit list. So ఈరోజు నేనేం చేశానంటే యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేశాను ఫ్రెండ్స్. కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ అంతకంటే ముందు ఒకటి ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక హోప్ ఇచ్చేది ఏంటి అంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వినండి. మీరు మీ యొక్క నేమ్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినా నో ప్రాబ్లం. మీకు ఒక మెయిల్ అయితే అక్కడ ఒక మెయిల్ ఐడి తీస్తారు. ఆ మెయిల్ ఐడికి మీరు విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఇన్ కేసు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందనుకో ఎవరి నేమ్ అయినా, మీరందరూ ఏం చేశారంటే అక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో, అంటే ఇన్ కేస్ నేమ్ తప్పు వాడి ఉంటే కనుక బర్త్ సర్టిఫికేట్ లేదంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో మీరైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మీ యొక్క డీటెయిల్స్ ఏదైతే మెరిట్ నెంబర్, మెరిట్ ర్యాంక్, ఫుల్ నేమ్, కేటగిరీ అవిటితో పాటుగా. అండ్ ఇన్ కేస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ కనుక తప్పు వాడి ఉంటే ఇంటర్మీడియట్ మెమో అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. వన్స్ మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఎవరి నేమ్ అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిందో వాళ్ళు ఏదైతే రిమార్క్స్ అక్కడ ఉందో అది మీరు విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చి మీ యొక్క నేమ్ తప్పు పడి ఉంటే కనుక ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, జస్ట్ ఇందాక నేను రిఫ్రెష్ చేసి చూసాను, అప్పుడు 1 hour క్రితం అనమాట. చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 23rd రోజున ఈ రోజున మనకైతే పీజీ మెడికల్కి సంబంధించినటువంటి రివైజ్డ్ కన్సోలిడేటెడ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే వాళ్ళకి నేను మెయిల్ చేయడం జరిగింది కదా, సో వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఈ యొక్క మెయిల్కి నేను మెయిల్ చేశాను కానీ మెయిల్కి అయితే వాళ్ళు రెస్పాండ్ అయితే అవ్వలేదు. బట్ కాల్ చేస్తే కనుక కాల్కి అయితే రెస్పాండ్ అయితే అయ్యారు. సో అది కూడా మీకు వినిపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ యొక్క నెంబర్కి మనం ఎప్పుడు తరచూ కాల్ చేస్తూ ఉంటాం కదా, ఈ యొక్క నెంబర్కి చూసుకున్నట్లయితే ఇక్కడ మార్నింగ్ ఏంటి నేను చాలాసార్లు ట్రై చేస్తున్నాను లాస్ట్కి అయితే ఫైనల్గా కాల్ అయితే కనెక్ట్ అయింది. మీరు ఈరోజు చూసుకోవచ్చు 23rd అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ నుంచి 23rd 11:52 నుంచి మొదలుకొని సో చూసుకొని ఇక్కడ ఎన్నిసార్లు కాల్ చేశాను. ఇది ఎందుకంటే నా ఎఫర్ట్స్ మీకు కనిపించాలి అని చెప్పేసి సో నేను చూపించడం అనేది, ఓకేనా. సో కాల్ రికార్డ్ అయితే వినేసేయండి, తర్వాత మాట్లాడుకుందాం. హలో నమస్కారం అండి, ఎన్టీఆర్ వచ్చా? అవునండి, చెప్పండి మేడం. ఇది బీఎస్సీ పారామెడికల్ నోటిఫికేషన్, అది మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా? ఇవాళ రేపన్నా వస్తుంది. అంటే మ్యామ్, ఇది 4000 మెంబర్స్ ఉన్నారు. నేను యూట్యూబర్ని, చాలా మంది చూస్తున్నారు అనమాట, అడుగుతున్నారు. ఇప్పటికే ఇంట్లో చాలా లేట్ అయిపోతుంది అని తిడుతున్నారు అని చెప్పి అంటున్నారు. కనుక్కోరా ఎగ్జాక్ట్ గా ఎప్పుడు వస్తుంది? 1 week నుంచి చూస్తున్నాం, ఇవాళ రేపు అంటున్నారు. కాల్స్ కూడా చేస్తున్నాం. వస్తుందండి, అవర్స్ లోనే ఉంటారు. అంటే ఖచ్చితంగా చెప్పలేమా మ్యామ్? ఆ వర్క్ జరుగుతుందండి, అయిపోతే ఇవాళ 9 లోపల ఇస్తారు, లేదంటే రేపు. అవునా మ్యామ్? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పేసి. నేనైతే పర్సనల్గా రిక్వెస్ట్ అయితే చేశాను, ఏంటి అంటే 4000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు అని చెప్పి, వాళ్ళ గురించి అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక్కోండి అని చెప్పేసి నేను అన్నాను. వాళ్ళు చెప్పారు ఏంటి అంటే ఇవాళైనా రేపైనా వస్తుందని చెప్పారు. బట్ చాలామంది కాల్ చేశారంట, మన సబ్స్క్రైబర్స్ కామెంట్ సెక్షన్లో తెలిపారు. సో చాలామంది కాల్ చేశాము అన్న, వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో నాకు కూడా అనిపిస్తుంది ఇవాళ వస్తుంది అని చెప్పేసి. నేను చెప్పాను కదా మార్నింగ్ వీడియోలో 100%కి 90% మనకి ఈరోజు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. సో ఏం పర్లేదు, ఈరోజు వచ్చే పక్క వాళ్ళు ఏం చెప్పారు 9 వరకు వస్తుందని చెప్పారు. మీరు కావాలంటే మళ్ళీ రివైజ్ చేసుకొని వినండి. వాళ్ళు 9 వరకు, ఈరోజు 9 వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి అన్నారు. సో దాన్ని పట్టుకొని మనం కనుక అనుకుంటే ఈరోజు అయితే పక్క వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ వన్స్ మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఏదేమైనా కానీ ఎవరికైనా నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వచ్చినా కానీ మీరైతే ఏం బాధనైతే పడకండి, ఓకేనా. సో మన ఛానల్ ఎప్పటికీ మీతోనే ఉంటుంది. అండ్ ఈ ఇయర్ రాకుండా నెక్స్ట్ ఇయర్ రానికైనా నేనైతే ఎంతగానో కృషి చేస్తాను. సో ఎవరి నేమ్స్ అయితే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తుందో వాళ్ళైతే డిసప్పాయింట్ అయితే తప్పకూడదు. అండ్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు కూడా ఎగిరెగిరి పడకూడదు, ఓకేనా. సో అంతా మన మంచి కొరకే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.